నమస్తే అన్న. ఏంటన్నా ఇది మహాత్మా గాంధీ పేరును అన్నిటి తీసేస్తున్నాడు మోడీజీ గారు. అసలు ఏం జరగబోతుంది ఇక్కడ ఇండియాలో? అన్న, మోదీ గారు చాలా అహంకార పాలితంగా పాలిస్తారు. మోదీ గారు అహంకారం అంటే గత దేవుళ్ళ కాలంలో రావణాసురుడు ఒకడు ఉండే. ఆయన ఎంత భక్తుడు ఉండగాని అందరు ప్రజలు అనేది రాక్షసులుగా భావించరు. సేమ్ ఇక్కడ ఇండియాలో ప్రజెంట్ జరుగుతుంది అదే. మోదీ ఎంత భక్తులైనా రావణాసురుడి కింద అయిపోయిండు. ఏంటంటే ప్రతి దాంట్లో అహంకారం చూపిస్తుంది మోదీ. ఆయన ఏదో చేస్తున్న మహాత్మా గాంధీ పేరిద్దాం, రోజుగారు పేరిద్దాం అనుకుంటున్నారు. కానీ మీరు మహాత్మా గాంధీ చుట్టుపక్కల అనుచరులు కూడా కాదు కదా, ఆయన హద్దులో కూడా రాలేరు. ఇక్కడ నేను ఒకటి చూపిస్తా. ఇక్కడ మహాత్మా గాంధీని వీళ్ళు మొక్కుతుర్రు. మా అక్టోబర్ 1 గాంధీ జయంతి వస్తుంది, ఆడ పోయి కాలు మొక్కుతురు. న్యాయమైందాక మహాత్మా గాంధీ బతుకున్నప్పుడు మోదీ లేకుండే ఆ మొక్కినట్టు మూడు కాలు పట్టే గుంజేస్తుంది మహాత్మా గాంధీది. అసలు అహంకారం పాలితం వీళ్ళది. చెప్తున్నా కదా, అది వికసిత్ భారత్ కాదు, వికసిత్ భారత్ పాలసీ కాదు, అది వాళ్ళు చేసుకున్న పాలసీ. అది అంత ప్రజలను దోచుకోవడము, ప్రజల మీద వాళ్ళ ఒత్తిడి తేవడము. ఆల్రెడీ మీరు చాలా ఒత్తిడికి లోదేస్తున్నారు అని రేట్లు పెంచడం అన్ని చేయడము. ఈ అహంకార పాలన ఎక్కువ రోజు సాగదు, ఏ రోజు నాశనం అవుతుంది బీజేపీ పార్టీ. ఫైనల్ గా ఇప్పుడు అన్నిటిపైన పేర్లన్నీ తీసేస్తున్నారు కదా, గాంధీజీ పేరున్నది. ఇప్పుడు కరెన్సీ పైన కూడా తీసే ఛాన్స్ ఉందంటారా మరి? అన్న, అంత దమ్మున నాయకుడు మోదీ అయితే ఇగో ఇప్పుడు 500 మీద మహాత్మా గాంధీ ఫోటో ఉంది. దమ్ముండంతే ఒక 5 నోటు మీద ఇటు మార్చినందుకే నరకం చూపించిన మనకి. దమ్ముంటే మోదీ కానీ, అమిత్ షా కానీ, లేదా బీజేపీ గవర్నమెంట్ కానీ దమ్ముంటే ఈ మహాత్మా గాంధీ నోటు మీద జరిపి చూపమని చెప్పని మేమేందో వాళ్ళకు చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏందో మేమేందో చూపిస్తాం వాళ్ళకు. అగర్ ఒక్కసారి మేము దొక్కిన మొదలెట్టిన అనుకో, 50 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ దొక్కింది అనుకో, బీజేపీ పార్టీ 50 సంవత్సరాల దాకా చుట్టుపక్కల కూడా కనిపేది. అట్లా దొక్కుతాం, వాళ్ళ భూస్థాపం చేస్తాం వాళ్ళని. మీ డిమాండ్స్ ఏంటి మరి ఫైనల్ గా? మా డిమాండ్స్ ఏం లేదే, మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా అన్ని వేడుకుంటాం. ఎట్లయితే మహాత్మా గాంధీ శాంతియుతంగా ఆంగ్లేయులతో పోట్లాడిండో అదే విధంగా అప్పుడు బీజేపీ నాయకులు గాని, బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు గాని వాళ్ళు ఆంగ్లేయులకు తొత్తుగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు అదే విధంగా మోదీ గాని, అమిత్ షా గాని వీళ్ళు ఆంగ్లేయులకు తొత్తున్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తా, బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. వాళ్ళు మన కంగనా రనౌత్ పిల్ల బచ్చలేక మాట్లాడుతుంది. ఆమెకు నాలెడ్జ్ ఉందో లేదో లేదు. ఆమె ఒక మహాత్మా గాంధీ కొట్టా తీసే మహాత్మా గాంధీ ऐसा, అరే మహాత్మా గాంధీ తుమారే మూసే నికలా నాజీ మహాత్మా గాంధీ బోల్కే. మహాత్మా గాంధీ నువ్వే చెప్పినావు. మీ మహాత్మా గాంధీ ఏం చేయలేరు, ఏం కాదు మీ వల్ల. మహాత్మా గాంధీ గారు మహాత్ముడు అంతే. ఓకే, మహాత్మా గాంధీ గారి పేరు తీసి రామ్జీ అనే పేరు పెట్టబోతున్నారు, హిందుత్వానికి గౌరవం చేయబోతుంది అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇది ఏంది హిందుత్వ పేరు చేస్తారు. మహాత్మా గాంధీ అనేటోడు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన రామునికి పరమ భక్తుడు. మీరు ఆ పాటని అనుకో, ఏది మన రఘుపతి రాఘవ రాజా రాంపతి, ఆ పాట వాడింది మహాత్మా గాంధీ గారే. మహాత్మా గాంధీ గారు రాముని భక్తుడు. మీరు మీ కొత్త పాలసీ పెట్టుకోరు, అంతేగాని మా మహాత్మా గాంధీని జరిపేద్దాము, కాంగ్రెస్ జరిపేద్దాం అంటే కదా, వాళ్ళ ఎంట్రీకోలు కూడా మేము జరపలేరు, వాళ్ళు ఏం చేయలేరు. మీరు వాళ్ళ కాదు బీజేపీతోని మీరు ఇది వీళ్ళేదంటే ఏమంటారు, వినాశనమే విపరీత బుద్ధే వినాశనం కారణం. వీళ్ళ విపరీత బుద్ధి వీళ్ళది. అంటే అహంకారం గానీ వేరేదేమన్నా గానీ వీళ్ళు ఇష్టం వచ్చి చేయడం కానీ ఎప్పుడైనా నాశనం అవుతారు వీళ్ళు. పక్కా చూసుకోండి. అది నెక్స్ట్ కార్యాచరణ అంటే ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం, ఇంకా గట్టి చేస్తాం. ధర్నా ఇండియా లెవెల్లో తీసుకొస్తాం. దీన్ని ఇండియా లెవెల్ తీసుకుపోయి ప్రతి ప్రజలు ఇంకోటి మహాత్మా గాంధీ పేరు జరుపుదామని చూస్తే గానీ ఒక మహాత్మా గాంధీ చెప్తే 100,000 లక్షల మహాత్మా గాంధీలు పుడతారు. రాహుల్ గాంధీ తర్వాత నర్సింగ్ గాంధీ తర్వాత సంజయ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ తర్వాత రాహుల్ గాంధీ తర్వాత మిగతా రాహుల్ గాంధీలు వస్తారు. ఒక్క రాహుల్ గాంధీ ఒక్క మహాత్మా గాంధీ కాదు, మస్తు మంది గాంధీలు పుడతారు. మీరు చూసుకోరు, పేర్ల పక్కనే ఇప్పుడు సునీల్ గాంధీ అన్న పెట్టుకున్నారు, లేదా రాకేష్ గాంధీ పెట్టుకున్నారు, లేదా మహేష్ గాంధీ పెట్టుకున్నారు. ఇలాంటి గాంధీలు పక్కా ఆడవుతుంది. చూసుకోండి. ఎందుకు తీయాల్సి వస్తుంది గాంధీజీ పేరు? అసలు ఏం జరగబోతుంది ఇండియాలో? అసలు ఏం చెప్తారు మీరు? గమనించండి, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి నరేంద్ర మోదీ ఏ రోజైతే గద్దెనెక్కిండో ఆ రోజు నుంచి కూడా స్వాతంత్ర సమరయోధులను అవమానిస్తుండ్రు.
పార్లమెంట్ లో కూడా మీరు చూస్తే 10 ఏళ్ల మీరు ఏం పని చేస్తున్నారా నాయన అని అడిగితే జవహర్లాల్ నెహ్రూ గారిని తిడతాడు, పటేల్ గారిని ఆర్ఎస్ఎస్ మనిషిలాగా ప్రొజెక్ట్ చేస్తారు. ఈ రోజు సాక్షాత్ జాతి పిట్ట అయినటువంటి మహాత్మా గాంధీ గారిని కూడా అవమానిస్తారు. ఈ రోజు మహాత్మా గాంధీ గారు అంటే ఒక పేరు కాదు, ఒక వ్యక్తి కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఈ దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి అహింసా మార్గంలో నడిపించి దేశానికి స్వాతంత్రం వచ్చే విధంగా కృషి చేసిన నాయకుడు మహాత్మా గాంధీ గారు. అటువంటి మహాత్మా గాంధీ గారి పేరుతో నీకు వచ్చిన బాధ ఏందని చెప్పి నరేంద్ర మోదీ ప్రశ్నిస్తున్నాం. మీరు దీని వెనకాల ఉద్దేశాన్ని గమనించాలి. అంటే రానున్న తరాలకు అరే మహాత్మా గాంధీ గాని నెహ్రూ గారు గాని దేశం కోసం ఏం చేయలే, నరేంద్ర మోదీ వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోదీ గారే దేశాన్ని ఉద్ధరించారని చెప్పి రానున్న తరాలకు చూపించాలని ఒక దురుద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు దేశంలో ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా మహాత్మా గాంధీ గారి పేరుని మారుస్తా అంటే రక్తం ఉడికిపోతుంది. ఎవరు కూడా సహించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి మోదీకి బుద్ధి చెప్తారు. ఏ విధంగా అయితే 3 రైతు చట్టాలను తీసుకొచ్చి వాపస్ తీసుకుందో దీన్ని కూడా అదే వాపస్ తీసుకునే పరిస్థితి నరేంద్ర మోదీకి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో కరెన్సీ పైన మహాత్మా గాంధీ ఫోటో కూడా తొలగించే ఛాన్స్ ఉందంటారా మరి? ఖచ్చితంగా వీళ్ళ పనితీరు చూస్తుంటే వీళ్ళు ఎంత నీచానికైనా ఎంత ఘోరానికైనా దిగజారేటట్టు ఉన్నారు. కానీ ప్రజలు ఊరుకోరు. పరిపాలించమన్న అవకాశం ఇస్తే వాళ్ళు స్వాతంత్ర చరిత్రనే మార్చాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని ఎవరు కూడా దేశంలో సహించరు. తప్పకుండా తిరుగుబాటు పెద్ద ఎత్తున ఉంటది. బీజేపీకి బుద్ధి చెప్తారు. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇది మొదలు మాత్రమే. నరేంద్ర మోదీకి ఆ దేవుడు కొంచెం బుద్ధి ప్రసాదించి నిర్ణయం వాపస్ తీసుకుంటే అతనికి కూడా మంచిది, భారతీయ జనతా పార్టీ కూడా మంచిది. లేదు అంటే ప్రజలు ఎంత దూరం దాకా వెళ్తారో మనం ఊహించలేం. మన ఊహకు అందకుండా ఉంటుంది. వెంటనే మహాత్మా గాంధీ గారి పేరుని ఏదైతే తీసేద్దాం అనుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మహాత్మా గాంధీ గారి పేరుని కంటిన్యూ చేయాలి. బుద్ధి తెచ్చుకొని మహాత్మా గాంధీ గారి పేరు మీద ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాలి తప్ప ఇటువంటి చర్యలకు పాల్పడదు. సార్ చెప్పండి సార్, ఈ నిరసన ఎంత వరకు తీసుకెళ్తారు? ఇది మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఒక్కటే, ఈ బిల్లుని వాపస్ తీసుకోవాలి. యథావిధంగా ముందు ఏ విధంగా అయితే ఈ పథకం ఉండేనో అదే విధంగా కొనసాగించాలి. ఇది పేదల పట్ల కుట్ర. ఈ యొక్క పేరు మార్చడమే కావచ్చు, వీరు చెప్పే విధంగా కండిషన్స్ ఏదైతే దీంట్లో పెట్టారో పొందుపరిచారో అన్ని కూడా పేదల జీవితంలో పెద్ద విధ్వంసం సృష్టించాలని తీసుకొచ్చినదే ఈ యొక్క బిల్లు. ముఖ్యంగా మీరు గమనించినట్టయితే గతంలో 90% కేంద్రమే భరించేది. గతంలో ఈ యొక్క పనిని కేటాయించిన పూర్తి పవర్ పంచాయతీకి ఉండే. ఇప్పుడు పూర్తి పవర్స్ కేంద్రానికి ఇవ్వడం, 40% రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి నిధులు కేటాయించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందే జిఎస్టీ అమలైన తర్వాత పూర్తిగా బిల్లు మొత్తం ట్యాక్సులు అంతా కేంద్రమే తీసుకొని ఇక్కడ రాష్ట్రాలని ఆర్థికంగా బలీనపరిచి మళ్ళీ రాష్ట్రాల మీద భారంగా వేసి దీన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా ఈ యొక్క పథకాన్ని క్లోజ్ చేయాలన్న దురాలోచన బీజేపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి స్వతంత్రం గురించి భారతదేశానికి ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గారు ముందుండి పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారో అదే మార్గంలో ఈ రోజు మళ్ళీ మన స్వతంత్రం తెచ్చుకున్న భారతీయులైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరిగే విధంగా ఈ యొక్క బిల్లులో సవరణలు జరిగే విధంగా జరిగే వారికి పోరాటం కొనసాగుతుంది. సార్ గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఈ చట్టం? అసలు మహాత్మా గాంధీ పేరుని ఎందుకు తొలగించాల్సి వస్తుంది? బీజేపీ వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, మహాత్మా గాంధీ గారి పేరు, నెహ్రూ గారి పేరు ఈ భారతదేశం నుంచి తొలగించాలని వారు ఎంత ప్రయత్నించినా భారతదేశంలో ఉన్న ప్రతి గుండెలో మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు ఉన్నారు. మన దేశమే కాదు ప్రపంచంలో వేరే దేశంలో కూడా మహాత్మా గాంధీ గారిని ఎంతో గౌరవిస్తారు. శాంతియుతంగా స్వతంత్రం తీసుకొచ్చిన దేశం ఏదైనా ఉందంటే మన భారతదేశం. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకుంటూ అలాంటి పేరు మార్చడం అంటే వీరి ఆలోచన. పేరేమో దేవుని పేరు, చేసేదాన్ని దయ్యం పనులు. సార్ కరెన్సీ పైన ఇప్పుడు మహాత్మా గాంధీ ఫోటో ఉంది కదా, ఫోటో కూడా తొలగించే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఈ రోజు ఈ అంశం అయినాక తర్వాత ఆ అంశం మాట్లాడదాం. మీ డిమాండ్స్ ఏంటి సార్? మా డిమాండ్ యథావిధంగా పాత విధంగానే ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలి. పూర్తి పవర్స్ పంచాయతీ వాళ్ళకి ఇవ్వాలి. పూర్తిగా దీన్ని ఆర్థికంగా చూసుకునే బాధ్యత కూడా కేంద్రమే తీసుకోవాలి. స్వామి చెప్పండి స్వామి, మహాత్మా గాంధీ పేరుని ఎందుకు తొలగించాల్సి వస్తుంది? అండ్ మహాత్మా గాంధీ విగ్రహాలు కూడా తొలగించే ఛాన్స్ ఉందంటారా? అండ్ కరెన్సీ మీద కూడా తీసే ఛాన్స్ కూడా ఉందా అంటే ఏం చెప్తారు? ఇది ఇక్కడ సనత్ నియోజకవర్గంలోని మహాత్మా గాంధీ ఎంజీ రోడ్లో
మహాత్మా గాంధీ చర్చికాడ పిసిసి ఆధ్వర్యంలో డిసిసి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇది బీజేపీ వాళ్ళు చేసే కుట్ర. ఎందుకంటే మన స్వాతంత్రం తెచ్చిన సమర యోధుడు మహాత్మా గాంధీ లేకుంటే మన స్వాతంత్రం రాదు. ఎన్నో మంది ఎంతో ఆయన ప్రాణత్యాగం చేసి ఎన్నో విధాలుగా ఒక బ్రిటిషర్లతోని ఐకమత్యంగా ఉండి సమైక్య దేశం గురించి కొట్లాడి వ్యక్తి మహాత్మా గాంధీ. మన ప్రభుత్వం గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న బీజేపీ మన స్వాతంత్రం వచ్చినందుకోసమే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇక్కడ మనకు స్వాతంత్రం రాకుంటే మోడీ గారు ప్రధానమంత్రి రాకుంటే ఇక్కడ గాంధీ గారి పేరు మన లండన్ లో కూడా గాంధీ గారి పేరుని చెప్పుకొని తిరస్కరిస్తారు. ఈ ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ముందు గాంధీ గారి పథకాన్ని తొలగిస్తారని ఖాయమనిపిస్తుంది. ఇది పథకం పేద ప్రజలకు అప్పట్లో గాంధీ గారు పేరు మీద మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేదల పథకం దాన్ని కొనసాగించాలని ఉన్న రాష్ట్రంలో మొత్తం ఇండియాలో అన్ని మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క ఏరియాలో ధర్నా చేస్తారు. ఇది తప్పు. మన మోడీ ప్రభుత్వం చాలా తప్పు. ఎందుకంటే ఈ పథకం తొలగిస్తే పేదవాళ్ళు రోడ్డు పాలు అవుతారు. అప్పుడు 90% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ పథకంకి, 10% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటుంది, 40% స్టేట్ ప్రభుత్వం ఇస్తుంటుంది. కాబట్టి దీనికి మా పార్టీ తరఫుకి మా సనత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కోట నీలిమ తరఫుకి మేము ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. చెప్పండి అన్న, గాంధీ పేరుని ఎందుకు తొలగించాల్సి వస్తుంది అంటారు? భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే గాంధీ అనే వ్యక్తి చనిపోయే ముందు కూడా రాముడు తలుచుకొని చనిపోతాడు. ఎప్పుడు కూడా భక్తుల పేర్లు తీసి రాముడి పేరు పెట్టుకోవాలని ఎప్పుడు కోరుకోడు. అనవసరంగా రాముడిని తక్కువ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే ఇంకా వేరే పథకాలకు కూడా రాముడి పేరు పెట్టొచ్చు. రాముడు పేరు పెట్టడానికి మేము ఎవరో అభ్యంతరం పెడతలే. కాకపోతే ఆ పథకానికి ఎందుకు పేరు తొలగిస్తా ఉన్నారు? రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, దేవుడు కావచ్చు, ఎక్కడైనా దేవుడు భక్తుల కోరికలు తీరుస్తారు తప్ప భక్తులకు సంబంధించినటువంటి కోరికలను తనే తీర్చుకునే ప్రయత్నం ఎక్కడ చేయదు. అనవసరంగా రాముని బదనాం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉందని చెప్పి చాలా స్పష్టంగా, ఎందుకంటే ఇది 20 సంవత్సరాల కింద తీసుకొచ్చిన పథకం. అదే కాకుండా ఈ పథకం ద్వారా చాలా పెద్ద ఎత్తున దేశంలో పేద వర్గాలకు మేలు జరిగింది. అనవసరంగా ఒక కొత్త పథకానికి రాముడి పేరు పెట్టకుండా ఉన్న గాంధీ గారి పేరు తీయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గాడ్సేని పూజిస్తారు. వాళ్ళు గాంధీని చంపిన గాడ్సేని పూజించేది భారతీయ జనతా పార్టీ. ఈ రోజు అనవసరంగా గాంధీ గారి పేరును తొలగించి అనవసరంగా రాముడిని తక్కువ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి దాని నిరసనలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టారు. అదే కాకుండా ఈ స్కీమ్ లో కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం 100% భరించేది, కానీ ఇప్పుడు కేంద్రం 60% భరిస్తుందట, రాష్ట్రాలు 40% అంట. అంటే రాష్ట్రాల మీద కూడా బర్డెన్ పడే అవకాశం ఉంది. నార్థన్ స్టేట్ లో మాత్రం 90% భరిస్తారట. మరి అదే 100 రోజుల దాన్ని మీరు 120 రోజులు చేస్తున్నా చెప్తున్న భారతీయ జనతా పార్టీ 120 రోజులు కాదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం, ఈ పథకం లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా అనవసరంగా ఇష్యూని రాముడి పేరు పెట్టకపోయినట్లయితే, ఇది గాంధీ పేరు మీద రోజులు తక్కువ చేసినట్లయితే అది పెద్ద ఎత్తున దేశవ్యాప్త వివాదం అవుతుంది. కాబట్టి దాన్ని మత కోణంలో తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ కనపడతాం. గాంధీ విగ్రహాలు కూడా ఏమైనా తొలగించే ఛాన్స్ ఉందంటారా? మరి కరెన్సీ పైన కూడా గాంధీ ఫోటో ఉంటాయి కదా, అది కూడా ఏమైనా తీసే ఛాన్స్? మొన్నటి వరకు నెహ్రూ గారిని బదనాం చేసింది భారతీయ జనతా పార్టీ వందే మాత్రం మీద. తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ, ఇప్పుడు గాంధీ గారి మీదకి వచ్చారు. ఎందుకు? గాంధీ గారిని ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నంలో ఈ దేశ స్వతంత్రం కోసం తను ప్రాణత్యాగం చేసిన వ్యక్తి, ఈ దేశానికి స్వతంత్రం సిద్ధించే దాంట్లో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి, గాడ్సే చేతిలో మరణం పొందిన వ్యక్తి గాంధీ. అట్లాంటి గాంధీ మహాత్ముని ఈ దేశ ప్రజలు కీర్తిస్తారు, పూజించుకుంటారు. గాంధీకి రాముడికి పంచాయతీ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఎందుకంటే గాంధీ పేరు తలుచుకొని అదే ప్రపంచవ్యాప్తంగా గాంధీ కీర్తి ఉన్నది. ఎందుకంటే ప్రపంచ దేశాలే గాంధీ మార్గంలో, అహింస మార్గంలో పయనిస్తామని చెప్పేసి ప్రపంచంలో దేశాలే కీర్తిస్తున్న పరిస్థితి. భారతదేశంలో గాంధీ కావచ్చు, అదే గాంధీ కుటుంబానికి సంబంధించి కావచ్చు, అదే గాంధీని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ యొక్క ప్రాధాన్యత తక్కువ చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఏదైనా చేసే అవకాశం భారతీయ జనతా పార్టీ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో నెక్స్ట్ 29 తర్వాత దేశంలో అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా గాంధీని మరొకసారి కీర్తించుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. నెక్స్ట్ ఏముండబోతుంది కార్యాచరణ కావచ్చు, దీనిపైన డిమాండ్స్ దేశవ్యాప్తంగా ఒత్తిడి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రోజు వ్యవస్థలను ధ్వంసం చేసే ప్రయత్నం, పెట్టుబడిదారులకు మొత్తం ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అప్పచెప్పే ప్రయత్నం,
అదే కాకుండా మోనోపల్లి పాలిటిక్స్ చేస్తూ మోనోపల్లి పెట్టుబడిదారులు ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి ఈ దేశ ప్రజలకు అన్ని విషయాలు వివరించే ప్రయత్నంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఓటు చోరీ కూడా భారతీయ జనతా పార్టీ పాల్పడతాం. అదే కాకుండా ఇప్పుడు ఏకంగా గాంధీ గారి పేరు తొలగించి రాముడి పేరు మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఈ దేశ ప్రజలు వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా నిరసన జరుగుతా ఉంది. ఖచ్చితంగా పార్లమెంట్ లో కావచ్చు, పార్లమెంట్ బయట కూడా పోరాటం చేయబోతాం. ఇంకోటి కొంతమంది కామెంట్ చేస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ మీద కూడా, మేము అధికారంలో లేకున్నా కూడా మేము హైయెస్ట్ గెలిచామనేసి కూడా అంటున్నారు. దీనిపైన ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీకి 8 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఆ 8 మార్కులు కాస్త 2.5 మార్కులు అయినాయి. మరి తగ్గినట్ట పెరిగినట్ట? అరే 80% ఉన్నావు, 20% పడ్డామంటే కూడా మేము గెలిచినాం ఏం గెలిచినావు నువ్వు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ నిర్వహించారు. 66% పైగా సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గెలిచిరు. మా పార్టీలో 3-4 పోటీ చేయడంతో ఏదో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా కొన్ని సీట్లు కనపడతా ఉన్నాయి. చాలా డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ కూడా పోలీసులను కానీ అధికారులు ఉపయోగించి మేము బలవంతం పెట్టి ఎక్కడ తెలంగాణ రాష్ట్రం గెలవలే. చాలా డెమోక్రటిక్ వేలో జరిగినాయి. ఎవరైతే గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తారో, ఎవరైతే మీకు సఖ్యత ఉంటారో, ఎవరైతే ఆ గ్రామంలో ఉంటారో అట్లాంటి వ్యక్తులు ఎన్నుకోవాలని చెప్పేసి మేమే మాట్లాడినాం. దానిలో భాగంగా ఏదో కేటీఆర్ ఉలికిలిగి పడుతుండే ఏదో అయిపోయింది అప్పుడే బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 64 ఎమ్మెల్యేలు గెలిచినాం. తర్వాత జరిగిన బై ఎలక్షన్లు 2 మేమే గెలిచినాం. తర్వాత 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు పోయినా, 5 ఎంపీలు పెరిగింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ 20% నుంచి మేము 67% పోయినాం. మరి పెరిగింది ఎవరు, తగ్గింది ఎవరు? తగ్గింది బీఆర్ఎస్ పార్టీ, పెరిగింది కాంగ్రెస్ పార్టీ కదా. దీనికి కూడా చూసి వరలేక కేటీఆర్ గారు ఇష్టం వచ్చిన మాట్లాడతారా? తెలంగాణ సమాజం అంగీకరించరు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే 33% కూడా సాధించలేని పరిస్థితులు వచ్చారు. కాబట్టి అనవసరంగా ప్రతి దాన్ని రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకుని, మేము ప్రజలు నమ్ముకున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినాం కాబట్టి గ్రామాల్లో మంచి ఆదరణ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాకపోతే ఇంకా స్థానాలు గెలవాల్సి ఉండే. కాకపోతే 3-4 పోటీ చేయడంతో ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసుకుని ఎవరైనా గెలవని, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన పనులే మనం గెలిపిస్తాయని చెప్పి భావించడం. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు 66% మంది గెలిచిన పరిస్థితి మనం చూసినాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లాగా రిజల్ట్ లాగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్ రిజల్ట్ ఉండొచ్చు అంటారా? మరి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ కాదు, తెలంగాణ రాష్ట్రం మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, జెడ్పీసీ, ఎంపీసీ కావచ్చు, మేము ప్రజలకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇందిరమ్మ ఇండ్లు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, సన్న బియ్యానికి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, ఇట్లా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ పార్టీ 417 హామీలు ఇస్తే 200 హామీలు నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీగా. అరే ఆనాడు 9,000 కోట్ల రుణమాఫీ ఎక్కువచ్చిన వాళ్ళు, ఉద్యోగాలు 13 పేపర్లు లీక్ అయినాయి మీ ఆయనలో. మేము 60,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క పేపర్ లీక్ కాలే. 17 సంవత్సరాల సమస్య గ్రూప్ 1 సమస్య పరిష్కరించాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా 26,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చినాం. మేము మాతో మీరు పోలికనా? బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి ఏం చేసినో చెప్పుకునే చేతగాక సోషల్ మీడియా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తా ఉన్నాం. కాబట్టి గ్రామాల్లో ఉన్నది రేపు 10 పట్టణాల్లో కూడా రిపీట్ కాకపోతాం. సో చెప్పండి అన్న, గాంధీ పేరుని ఇప్పుడు ఎందుకు తొలగించాల్సి వస్తుంది? గతంలో లేని ఈ చర్చ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? ఈ దేశంలో గాంధీ మూలాల్ని తొలగించడానికి ఒక ప్రధానమైన కుట్రగా మనం భావిస్తా ఉన్నాం. ఇది మహాత్ముడికి జరిగిన అవమానంగా మనం భావిస్తా ఉన్నాం. ఇవాళ 2005లో నిండు పార్లమెంట్ లో చట్టం చేసి దేశంలో అనేక ఉన్నటువంటి పేదలకు, మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో చేతి వృత్తులను కాపాడుకోవడానికి ఇవాళ గొప్ప పథకాన్ని పెడితే ఇవాళ బీజేపీ, అమిత్ షా, మోదీలు వచ్చి ఇవాళ గాంధీ పేరును తొలగించే కుట్ర చేశారు. ఈ దేశంలో మీరు జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్ముడి పేరు తొలగించవచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేదల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల్లో ఈ దేశం ఉన్నటువంటి గాంధీ ఉన్నటువంటి వందలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో గాంధీ పేరును చెడపలేరని నేను మోదీ, అమిత్ షాలకు, బీజేపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాను. ఎవడండి రామ్జీ? ఎవడండి? ఏం చేశాడు ఈ దేశానికండి? ఇవాళ దేశ స్వాతంత్రాన్ని తెచ్చి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రపంచం ఉన్నటువంటి మన్ననలు పొంది గాంధీ పోరాటాన్ని ప్రపంచాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేస్తే ఇవాళ 1948 జనవరి 30న హత్య కాబట్టే గాడ్సే చేతిలో, ఇవాళ మోడీ, అమిత్ షా చేతిలో మళ్ళొకసారి ఇవాళ మహాత్ముడు హత్య చేయబడ్డారు. అంటే ఈ దేశంలో స్వాతంత్రాన్ని ఇచ్చి దేశ ప్రజల కోసం, దేశ స్వాతంత్రం కోసం చేస్తే ఇవాళ ఉన్నటువంటి గాడ్సేని కొలిసే ఈ దొంగలు, ఇవాళ హిందూ దేశంగా మార్చే ఈ దొంగలు ఇవాళ గాంధీ మూలాలు లేకుండా ఇవాళ సత్యాన్ని, అహింస మార్గంలో శాంతిని లేకుండా అశాంతిని నెలకొల్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ దేశంలో. కాబట్టి పాత పద్ధతిలో పేదల ప్రజలకు, పేదల జీవితాల్లో వెలుగులు నింపే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని
ఇవాళ నీరుగార్చే ప్రయత్నం జరుగుతా ఉంది. పేదలు, మహిళలు, గ్రామాలలో చేతివృత్తులు అనేక మంది ఉన్నటువంటి లబ్ధిదారులు ఆ పథకం ద్వారా వాళ్ళకు కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగం అయ్యేది. దాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది ముమ్మాటికి మోదీ, అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీ మూలాలను, గాంధీ పేర్లని, ప్రతి సంక్షేమ పథకం ఉన్నటువంటి దాన్ని పూర్తిగా తొలగించారు. కాబట్టి మీరు పేర్లను చెడిపేయచ్చు, కానీ ప్రజల హృదయాల్లో పేర్లను మాత్రం తుడిపేయలేరు. కాంగ్రెస్ పార్టీని ప్రజా ఆధారాన్ని తట్టుకోలేక ఇది ఒక కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పాత పద్ధతిలో గాంధీ పేరును కొనసాగించాలి. గాంధీకి జరిగిన అవమానాన్ని పైన బీజేపీ, అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు క్షమాపణ చెప్పాలి. నిండు పార్లమెంట్ లో జరిగిన అవమానాన్ని ఇది భారతదేశానికి జరిగిన అవమానంగా మనం భావించాలి. స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి మహాత్ముడి పైన ఇలాంటి కుట్రలు చేయడం అనేది ఇది నీచమైన చర్య, సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. మోదీ, అమిత్ షాలకు పోయే కాలం దగ్గరలో పడ్డది. 2000 రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీని బొంద పెడతాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎత్తిపట్టి మహాత్ముడికి ఘనమైనటువంటి నివాళిని మేము ఆ రోజు అర్పిస్తాం. గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం. ఈ దేశంలో అహింసను, పూర్తిగా అహింసను లేదా శాంతిని నెలకొల్పకుండా ఈ దేశంలో అహింస నెలకొల్పుతా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే దేశంలో అనేక ఉన్నటువంటి నల్ల చట్టాలను తీసుకొచ్చారు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు, మహిళా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు, ఈ సంక్షేమ పథకాలు నీరుగార్చారు. ఈ దేశంలో ఆదాని, అంబాని పిడికెడు మంది కోసం ఈ దేశంలో పథకాలన్నీ నీరుగార్చి దేశ సంపదను పిడికెడు మందికి దోచిపెట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి దేశ ప్రజల, యువకులు, మహిళలు, సెక్యులర్ శక్తులు కూడా అర్థం చేసుకొని గాంధీకి జరిగిన అవమానం పైన మనందరం కూడా బీజేపీ నాయకులు తిప్పి కొడతాం. బీజేపీ జెండాను బొంద పెడతాం. ఈ దేశంలో బీజేపీ ఉండడానికి హక్కు లేదు. మోదీ, అమిత్ షా పాలించే హక్కు లేదు. ఇలా నిండు పార్లమెంట్ లో మీరు ఏదైతే మహాత్ముని అవమానం జరిగిన చోట మీరు పాలించే నైతికత లేదని కూడా బీజేపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. మోడీ హఠావో దిశగా మేమందరం కూడా శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ శక్తులందరూ కూడా ఏకమై గాంధీ నెలకొల్పినటువంటి గాంధీ సందేశం కావచ్చు, గాంధీ ఆశయాలు కావచ్చు మేమందరం కూడా కొనసాగించి పాత పద్ధతిలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆంక్షలు లేకుండా, నీరుగార్చే ప్రయత్నం లేకుండా పాత పద్ధతిలో యూపీఏ హయాంలో ఏదైతే ఏర్పాటు చేశారు 2005లో ఆ పద్ధతిలోనే కొనసాగించాలి. ఇవాళ రాష్ట్రాలకు 60%, కేంద్రం 40% అనే విధంగా ఈ పథకాన్ని నీరుగార్చి ఇవాళ తమ్మునేలు పెట్టి, బయోమెట్రిక్ పెట్టి ఈ ఉన్నటువంటి పేదలను, మహిళల్ని పూర్తిగా ఈ యొక్క పథకాన్ని దూరం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. పేద ప్రజల పొట్టలు కొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఇది కార్మిక, పేదల వ్యతిరేక బీజేపీ తక్షణం ఆలోచన చేసి ఈ పథకాన్ని కొనసాగించాలని హెచ్చరిస్తా ఉన్నాం. గాంధీ విగ్రహాలు ఏమన్నా తొలగించే ఛాన్స్ ఉందంటారా? మరి మీ డిమాండ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తే బీజేపీ ఆఫీసులు తగలబెడతాం, మోదీ, అమిత్ షాలు తగలబెడతాం. ఈ దేశంలో బీజేపీ ఉండడానికి హక్కు లేదు. ఈ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ముడు, ఈ దేశంలో ఉన్నటువంటి శాంతి అనే ఒక సందేశం ఇచ్చి దేశ ప్రజల ఆంగ్లేయులను తరిమి కొట్టినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి మీరు గాంధీ పేరుని టచ్ చేశారేమో, గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే తరిమి కొడతాం బిడ్డ అని కూడా బీజేపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి గాంధీవాదులందరూ ఏకమైతే బీజేపీ నాయకులు బయట తిరగలేరని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి అన్న, గాంధీ పేరుని ఎందుకు తొలగించాల్సి వస్తుంది? గతంలో లేదు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఈ చట్టం? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక పేద వర్గాలకి పని కల్పించాలని ఒక లక్ష్యంతో యూపీఏ చైర్పర్సన్ అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ, అదేవిధంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పథకం చేసడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి మారుమూల గ్రామంలో కనీసం జనజీవనం ఉందా లేదా అని ఒక కుగ్రామాలకు కూడా పోయి పోలేనటువంటి దట్టమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఆ పేదలకి పని కల్పించాలని చెప్పని 100 రోజుల పని కల్పించే కార్యక్రమాన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, గాంధీని చంపినటువంటి గాడ్సే వారసత్వాన్ని పనిపుచ్చుకున్న ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు గాంధీ పేరునే తీసినటువంటి కార్యక్రమం చేస్తుంది. గాంధీ అంటే ఒక పేరు కాదు, ఈ దేశం యొక్క ఆత్మ గౌరవం. అలాంటి పేరును తీసి ఈరోజు బీజేపీ పుట్టల పడే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు గాంధీ పేరు తీయటం అంటే ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరు తీసేసి శాంతియుత మార్గంతో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు బీజేపీ ఆ పేరు కూడా మర్చిపోయే విధంగా, ఇప్పుడు నెహ్రూ అని చెప్పని ఇప్పుడు గాంధీ అని, ఈ గాంధీ పేరుతోటి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈ దేశం యొక్క మనుగడ ప్రసాదం చేసేటువంటి స్థాయికి ఈరోజు బీజేపీ పార్టీ ఏర్పడింది. బీజేపీ పార్టీ అదే సిబిఐ, ఈడీ యొక్క అనేకమైన సంస్థల్ని వాడుకొని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి
మొత్తం పారిశ్రామికవేత్తల యొక్క గుప్పట్లోకి బీజేపీ పోయే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు గాంధీ పేరు తీయడం అంటే ఈ యొక్క దేశం యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా బీజేపీ పార్టీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల యొక్క ఆత్మగౌరవం ఈ పేరు తీయడం అంటే దేశం యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అందుకని ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రజలను కూడా దీనికి యువత మొత్తం కూడా ముందుకు వచ్చిన రోజు బీజేపీ మరి తిరగబాటు చేయబోతుంది. అమిత్ షా మోడీ యొక్క మెడలో నుంచి వారి యొక్క అహంకార పూరితమైనటువంటి విధానాల్ని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వేరే వాటికి పేర్లు పెట్టండి, కానీ గాంధీ పేరు తీయటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు గాంధీ అనే పేరునే బంధు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుశ్చర్యలకి బీజేపీ మాడుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నాం.